నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. ప్రస్తుతం కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత తెలంగాణలో ఎట్లా ఉండబోతున్న చర్చ విస్తృతంగా సాగుతుంది. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి మానవతరాయ్ గారు మనతో పాటు జాయిన్. నమస్తే మానవతరాయ్ గారు. ఏం సార్, కర్ణాటక ఎన్నికలను ఎట్లా సక్సెస్ ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు? తెలంగాణలో ఎట్లా ఉంటుంది పరిస్థితి, ఏం చెప్తారు? తెలంగాణలో కూడా గెలవబోతున్నాం. పొరుగు రాష్ట్రంలో ప్రజలు అక్కడ గెలిపించారు కాబట్టి ఇక్కడ కూడా తెలంగాణ ప్రజలు విసిగి వేసారిపోయి ఉన్నారు కేసీఆర్ పరిపాలన మీద. కాబట్టి ప్రత్యామ్నాయంగా బలంగా క్షేత్రస్థాయిలో బలమైన నాయకత్వం కలిగినటువంటి పార్టీ కాంగ్రెస్. కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ జెండా తెలంగాణలో ఎగరవేస్తారు. కానీ గతంలో కూడా మునుగోడు అనేక ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఇదే చెప్పింది, కానీ ఎక్కడ కూడా ఆ విజయం దక్కనటువంటి పరిస్థితి. ఇప్పుడు దాన్ని ఎట్లా మీరు ఇప్పుడు ఉప ఎన్నికలు అనేవి వాపు లాంటివి. ఉప ఎన్నికలు చూసుకొని మురిసిపోవద్దు, కానీ సాధారణ ఎన్నికలు ఎప్పుడైతే వస్తాయో అవి బలుపు లాంటివి అనమాట. అందుకే కర్ణాటకలో చూడండి, కర్ణాటకలో మేము విజయం సాధించి బీజేపీ పార్టీ ఎన్ని కోట్లు కుమ్మరించినా సరే ప్రజలు తీర్పు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ సామాన్యుల దగ్గరగా ఉంది, కాంగ్రెస్ మేనిఫెస్టో సామాన్యులకు దగ్గరగా ఉంది, బీజేపీ వాళ్ళు కార్పొరేట్ శక్తులకు దగ్గరగా ఉన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో కేసీఆర్ అవినీతి పెరిగిపోయింది. ఆడ 40% అయితే ఇక్కడ 50% అవినీతి, 50% అవినీతి. అందుకే ఈరోజు కర్ణాటక కన్నా రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఖజానా ఖాళీ అయిపోయింది. 1వ తారీఖు వస్తే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఏ పూటకు ఆ పూటకు అప్పులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని నడపాల్సిన దుస్థితికి కేసీఆర్ తీసుకొచ్చేసిండు. కాబట్టి సంక్షేమ పథకాలు కూడా కొనసాగించలేని పరిస్థితి. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అండగా కనపడుతుంది. మళ్ళీ అప్పుల ఊబిలో కూరకపోయినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని బయటికి రావాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే, రేవంత్ రెడ్డి లాంటి నాయకుడితోనే సాధ్యమైందని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. కానీ ఇప్పుడు మీరు ఏదైతే కర్ణాటకలో విజయం సాధించిన తర్వాత అక్కడ 40% కమిషన్ అనేది ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళేది, చర్చ చాలా గట్టిగా చర్చ జరిగింది ప్రజల మధ్యలో కూడా. ప్రజలందరూ కూడా అవినీతికి వ్యతిరేకంగా ఓటేసినటువంటి పరిస్థితి. ఇక్కడ తెలంగాణలో మీరు 50% కమిషన్ అంటున్నారు, దాన్ని ఎట్లా ప్రజలకు? కేసీఆర్ అవినీతి ఎట్లా బయటపడిందో మేము ఉదాహరణలు చెప్తున్నాం. ఇప్పుడు 138 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆస్తి 500 కోట్లు. నిన్నగాక మొన్న పుట్టినటువంటి కేసీఆర్ పార్టీ ఆస్తి 21 సంవత్సరాల క్రితం పుట్టి మొత్తం అధికారంలోకి వచ్చి 8 ఏళ్ళు, అంటే 138 సంవత్సరాలు 50 ఏళ్ళు అధికారంలో ఉన్నాయి, 57 ఏళ్ళు. మా ఆస్తి 500 కోట్లు. కేసీఆర్ ఆస్తి వీళ్ళంతా 1200 కోట్లు దాటిపోయింది. ఎట్లా దాటిపోయింది, ఎట్లా సాధ్యమైంది? పెద్ద అవినీతి కనపడుతుంది. అదేవిధంగా మాకు హైదరాబాద్లో కార్యాలయం లేదు, ఢిల్లీలో లేదు. నిన్నగాక మొన్న పుట్టిన కేసీఆర్కి ఒక ప్రాంతీయ పార్టీ, ఉద్యమ పార్టీకి ఢిల్లీలో ఎట్లా కార్యాలయం వచ్చింది, ప్రతి జిల్లాలో కార్యాలయం ఎట్లా వచ్చింది? పేదవాడికి ఇల్లు కడతానంటే ఓట్లేశారు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతానంటే ఓట్లేశారు. పేదవాడికి ఇల్లు కట్టలేదు. కానీ కేసీఆర్ ఇంద్రభవనాలు లాంటి కార్యాలయాలు ఢిల్లీలో ప్రతి జిల్లాలో నిర్మించుకోండి. ఇది అవినీతి కాదా? అదేవిధంగా పేదవాడికి ప్రయాణానికి రవాణా సౌకర్యాలు బస్సు లేదు. అదేవిధంగా 138 సంవత్సరాల చరిత్ర కలిగి 57 సంవత్సరాల అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సొంత బస్సు లేదు. కేసీఆర్కి 100 కోట్ల విమానం ఎట్లొచ్చింది? ఏమన్నా ఆయన ఉపవాసం ఉండి అటుకులు బుక్కి లేదా కూలి పని చేసి మట్టి పని చేసి సంపాదించడా? కాబట్టి 100 కోట్ల విమానం ఏ ముఖ్యమంత్రికి లేదు, కేసీఆర్కి వచ్చిందంటే ఇది పెద్ద అవినీతి కాదా? అందుకే 50% అవినీతి అంటున్నాం ఇక్కడ. అదేవిధంగా మొన్న జరిగినటువంటి విశ్లేషణలో ఒక జర్నలిస్ట్ ప్రకటించిండు, నాకు అప్పచెప్పండి ప్రతిపక్షాలకు నాయకత్వం నన్ను వహించమనండి, నేను దేశం మొత్తం గెలిపిస్తా, డబ్బులు ఖర్చు పెడతాడు. అంటే అన్ని డబ్బులు ఎట్లా వచ్చిండు? అంత ఏ విధంగా బలపడ్డామంటే కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్ద ఎత్తున కమిషన్లు వచ్చినాయి, మిషన్ కాకతీయలో, మిషన్ భగీరథలో, ప్రతి సంక్షేమ పథకంలో కేసీఆర్ కమిషన్లు అంతున్నాయి, వాళ్ళ ఎమ్మెల్యేకి అంతున్నాయి. అందుకే కేసీఆర్ఏ స్పష్టం చేసిండు, దళిత బంధు పథకంలో కూడా చివరికి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కక్కుర్తి పడ్డారు. దళితుల నోటికాడ కూడిని కూడా లాక్కునే ప్రయత్నం చేశారు. 10 లక్షల్లో 3 లక్షల రూపాయలు లంచం తీసుకోవడం అంటే ఎంత సిగ్గుచేటు చెప్పు, ఎంత అవినీతి, ఎంత దారుణం. కాబట్టి తప్పకుండా ఇక్కడ 50% పైచులకు అవినీతి జరిగిందనేది స్పష్టంగా కనపడుతుంది. ఈ విధానాన్ని మేము ప్రచారం చేస్తాం తెలంగాణ. కానీ కర్ణాటక తెలంగాణ కొద్దిగా కంపేర్ చేసి చూస్తే కర్ణాటకలో ప్రభుత్వ వ్యతిరేకత ఓటు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి షిఫ్ట్ అయింది. కానీ ఇక్కడ ఆ పరిస్థితి ఉందా మీకు? కాంగ్రెస్ పార్టీకి షిఫ్ట్ చేసుకునే అవకాశం తప్పకుండా ఉంది. ఇక్కడ బీజేపీ ఆడంది, అసలు అంత బలంగా ఉన్న బీజేపీనే ఆడ చిత్తు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈడ అసలు నాయకుడు ఎవడో లేడు. పట్టుమని 10 స్థానాలు చెప్పండి, బీజేపీ ఎమ్మెల్యేలు ఎవరు ప్రకటించమని చూద్దాం. ఎప్పుడు ఆ 4 ఆ 3 ఉంటారు ఇక్కడ. పట్టుమని 10 మంది అభ్యర్థులు కూడా ప్రకటించలేని పరిస్థితి వాళ్ళది. క్షేత్రస్థాయిలో బలం లేదు. ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ 9 ఏళ్లుగా అధికారం లేకపోయినా క్షేత్రస్థాయిలో మాకు సర్పంచులు ఉన్నారు, జడ్పీటీసీలు ఉన్నారు, ఎంపీటీసీలు ఉన్నారు, బలగం ఉంది, మాకు బలం ఉంది. కాబట్టి బలం లేని బీజేపీ నిన్న దాకా నెట్టకొచ్చారు. పేపర్లో, టీవీలో మేము బలపడుతున్నాం, మేము ప్రత్యామ్నాయమని. ఈటెల రాజేంద్ర గెలవంగలోనే ఆయన వ్యక్తిగతంగా గెలిచిండు, అక్కడ రఘునందన్ రావు గెలవంగలోనే అది వ్యక్తిగతంగా గెలిచిండు. ఏమైంది? రాజగోపాల్ రెడ్డి పరిస్థితి ఏమైంది? అట్టర్ ఫ్లాప్ అయిపోయింది సినిమా కదా. బీజేపీ అనేది కలలు గంటం వృధానే. ఇక్కడ అంత అవకాశం లేదు. వాళ్ళు ఎప్పుడు అవకాశం కనీసం ప్రజలు ఆలోచించే పట్టుమని 10 స్థానాలు ఎప్పుడు ఇచ్చేవాళ్ళంటే
బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మిస్తున్నట్లయితే తెలంగాణ ప్రజలరే బీజేపీని కనీసం రెండో స్థానంలో ప్రతిపక్షంగానైనా ఉంచుదామని ఆలోచన చేసేవాళ్ళు. అదేవిధంగా వరంగల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీని నిర్మించి తెలంగాణ ప్రజలకు జాతికి అంకితం చేసినట్లయితే అప్పుడు ఆలోచించేవాళ్ళు. గిరిజన యూనివర్సిటీని తీసుకొచ్చేసి తెలంగాణ ప్రజలకు నిర్మించినట్లయితే దాని గురించి అప్పుడు బీజేపీకి ఓటేద్దామని ఆలోచించాడు. ఆయన బీజేపీకి ఎందుకు వేయాలంటే ఓటు తెలంగాణ బిడ్డలు ఎందుకు వేస్తారు? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును చట్టసభల్లో, లోక్సభలో, రాజ్యసభలో తప్పుపట్టినటువంటి నరేంద్ర మోడీ బీజేపీ పార్టీకి తెలంగాణ బిడ్డలు ఎవడు ఓటేస్తారు చెప్పండి? ఇంత నీచంగా తెలంగాణ ఏర్పాటు గురించి మాట్లాడితే నరేంద్ర మోడీకి ఎట్లా ఓట్లేస్తారు? అందుకే బీజేపీ అనేది మాకు ఇక్కడ పోటీ కేసీఆర్కి ఈసారి మా బలం ఉన్నా సరే ప్రతిపక్షాన్ని కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యం చేయాలని చూసిండు. 12 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నాడు. కాబట్టి ఆంధ్రాలో కూడా ఏమైంది? చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు జగన్ పార్టీని 70 మంది ఎమ్మెల్యేలు ఉంటే 23 మందిని లాక్కుంటే ప్రజలు ఏం తీర్పిచ్చారు? అదే 23 మంది ఎమ్మెల్యేలని ప్రతిపక్ష పార్టీలో ఉండు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి తీర్పిచ్చారు. అదేవిధంగా కేసీఆర్ అనవసరంగా కాంగ్రెస్ పార్టీని ప్రతిపక్షం లేకుండా కుట్రలు చేయాలని చూస్తే 12 మంది ఎమ్మెల్యేలు లాక్కున్నా కాబట్టి ఇక్కడ ప్రజలు కూడా కాంగ్రెస్కి అధికారం చెప్పి అదే 12 మంది ఎమ్మెల్యేలని ఆయనకి ఇస్తారు. ప్రతిపక్ష స్థానంలో కూర్చోడో కూడా డౌట్ నాకు. ఎందుకంటే ఎంఐఎం ఉంటుంది, తర్వాత బీజేపీ కూడా 1, 2 స్థానాలు అటు ఇటు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కేసీఆర్ పతనం అనేది ప్రారంభమైంది. కర్ణాటక ఎన్నికలతోనే ప్రారంభం కాలే. ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. దళిత బంధువులోని అవినీతి, ప్రతి దాంట్లో, ప్రతి సంక్షేమంలో అవినీతి, పుట్టలు, గుట్టలు, చెట్లు, ఇసుక అన్నీ కూడా టీఆర్ఎస్, బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా మాయం చేస్తున్నారు. ఇంకెంత దారుణం చెప్పండి. అంటే రాష్ట్ర ఖజానా ఖాళీ అయిపోయి డబ్బులు లేక, ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చుకోలేక ఎంత కక్కుర్తి విధానాలకు పాల్పడుతుంది. అంటే 24 గంటల మద్యం షాపులు తెరుచుకోమని లైసెన్సులు ఇవ్వటం ఎంత దారుణం అండి. నాకు పోను భయం వేస్తుంది. ఏంటంటే మాదక ద్రవ్యాల మీద నిషేధం ఉంది. రేపొద్దున ఒకప్పుడు హైదరాబాద్ నగరంలో రత్నాలు వీధుల్లో పోసి రాసులుగా పోసి అమ్మారట. కేసీఆర్ డబ్బులు లేకపోవటం వల్ల, ఈ దుబారం వల్ల, కేసీఆర్ దుబారా వల్ల ఖజానా ఖాళీ కావటం మూలంగా రేపొద్దున గంజాయిని, కొకైన్ కానీ ఇట్లాంటి మాదక ద్రవ్యాలు ఏవైతే ఉన్నావో రాసులుగా పోసి అమ్మేస్తాడేమో అనేటువంటి భయం ఉంది, ప్రమాదం ఉందని ప్రజల్ని హెచ్చరిస్తున్నాం. కాబట్టి ప్రజలారా మేల్కొనండి. సమర్థవంతంగా సంక్షేమ పథకాలు సామాన్యుడికి దగ్గరగా ఉండి యువ డిక్లరేషన్ మేము ప్రకటించినాం, రైతు డిక్లరేషన్ ప్రకటించినాం. యువ డిక్లరేషన్ ఏమన్నాం? 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అన్నాం. యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తా అన్నాం. అదేవిధంగా ఉద్యోగాల క్యాలెండర్ను యూపీఎస్సీ తరహాలో ఏర్పాటు చేస్తారన్నాం. అదేవిధంగా విద్యార్థులు ఎవరైతే డిగ్రీ విద్యార్థులు అంటే 18 సంవత్సరాలు పైబడినటువంటి మహిళా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, అమ్మాయిలు ఉన్నారో, వాళ్ళకి ఎలక్ట్రికల్ స్కూటీలు ఇస్తాను. అన్ని ఆచరణకు సాధ్యమైనటువంటి హామీలే. ఇవి ఆచరణకు సాధ్యం కావు. 4,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి, అదేవిధంగా రైతులకు 2 లక్షల రుణమాఫీ, కౌలు రైతులకు పెట్టుబడి సాయంగా, కౌలు రైతు అనేవాడు ఇంతవరకు గుర్తించలే, కానీ కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తారంటుంది. 12,000 రూపాయలు ఇస్తారంటున్నాం. పనికి ఆహార పథకాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి పేదవాడికి పట్టెడు అన్నం కోసం గ్రామాల్లో పెట్టినటువంటి మంచి పథకం అది. ఆ పథకాన్ని కూడా నిర్వీర్యం చేస్తుంది. ఇప్పుడు ఎంత పని దినం 50 రూపాయలు, 60 రూపాయలు, 70 రూపాయలు వస్తున్నాయి వాళ్ళకి. కనీసం 100 రోజులు పని కల్పించాలని లక్ష్యం అది. అట్లాంటి పనికి ఆహార పథకాన్ని కూడా మేము పేదవాడు కూలి పని చేసినా చేయకపోయినా ఆ పుస్తకం ఉంటే, ఆహార పథకం కార్డు ఉంటే ఏడాదికి 12,500 రూపాయలు ఖాతాలో వేస్తామని చెప్పి మా మేనిఫెస్టో ద్వారా మేము దగ్గర పేదవాడికి కావాల్సింది గూడు. కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతాడు, కట్టలేదు. 5 లక్షల రూపాయలు ఇస్తాను 2018 ఎలక్షన్లో 5 రూపాయలు ఇవ్వలేదు. అది చేతగాక 3 లక్షలు ఇస్తానండి. కాబట్టి 3 రూపాయలు కూడా ఇంతవరకు ఇవ్వలేడు కూడా. కాబట్టి మేమేమంటాం, అధికారంలోకి వస్తే గతంలో 20 లక్షల ఇందిరమ్మ ఈ రాష్ట్రంలో కట్టినాం మేము. అదేవిధంగా 20 మళ్ళీ ఇందిరమ్మ లాంటి ఇల్లు కట్టుకునేందుకు పేదవాడికి 5 లక్షల రూపాయలు ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం చేస్తానంటున్నాం. కాబట్టి తప్పకుండా ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారు, గెలిపిస్తారు ఇక్కడ. ఓకే, థ్యాంక్ యూ మానవతరాయ్ గారు. ఇది మొత్తంగా ఖచ్చితంగా తెలంగాణలో కూడా కేసీఆర్ కు వ్యతిరేకత స్టార్ట్ అయింది అనేది మానవతరాయ్ చెప్తున్నాడు. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.